శ్రీమాత్రే నమః. నేనిప్పుడు చూపించేదైతే లక్ష్మీ పెండెంట్ తోటి సెంటర్ క్లిప్పు. నేనది రిటర్న్ గిఫ్ట్స్‌కి సంక్రాంతి టైంలో అయితే చేశాను. కానీ నాకప్పుడు ఎక్కడ పెట్టానది కనిపించక ఈ క్లిప్ అయితే ఇవ్వలేదు. అందుకని చెప్పి మొన్న సద్దుల్లో కనిపిస్తే నేను పెట్టుకున్నాను. మొన్న టాజిల్స్ వేశాను కదా! ఆ సిస్టరు "అక్క ఇది చాలా బావుంది. నాకు పింక్‌లో చేసి ఇస్తావా సెంటర్ క్లిప్" అని అయితే అడిగింది. అందుకని చెప్పి వీడియో అయితే తీశాను. నా వీడియో స్కిల్స్ కెమెరా తెలిసిందే కదా! అది ఎప్పుడు కూడా మనం చాలా అందంగా తీస్తాను. ఎందుకు అంటే నాకు అది ఎంత సెట్ చేసినా కూడా మరి నా కాన్సంట్రేషన్ క్లిప్ మేకింగ్ వల్ల ఉంటుందో లేకపోతే దాన్ని పట్టించుకోనో కానీ కెమెరా అయితే పక్కకి వెళ్ళిపోతుంది. వీడియో అనేది అయితే కవర్ అవ్వలేదు. బట్ ఇటువైపు తిప్పినప్పుడైతే కొంచెం కనిపించింది. సింపుల్ మేకింగే ఇది. పింక్ కలర్ కుందన్స్ అయితే తీసుకొచ్చాను నేను, డైమండ్ షేప్వి. లీఫ్ లాగా అటు ఇటు పెట్టి సెంటర్లో మళ్ళీ అయితే దాని మీద పెట్టాను. అది ఆ లీవ్స్ పైన ఇంకొక 4 డైమండ్ షేప్ అయితే పెట్టాను. చాలా బాగుంది. ప్యాస్టల్ కలర్ కన్నా పింక్ కలర్ అయితే లుక్ అయితే బాగుంది. నాకు బాగా నచ్చింది. ఇదిగోండి ఇక్కడ కొంచెం గమ్ అనేది B7000 అంటుకుపోయింది. ఇది ఎగ్జాక్ట్గా 4 minutes and 26 seconds ఉంది. ఎందుకంటే నేను ఇంత ఇదిగా చెప్తున్నా, నేను అసలు ఇది ఎడిటింగ్ చేయలేదు. అసలు మేకింగ్కి ఎంత టైం పడుతుంది అనేది కాలిక్యులేట్ చేద్దామన్నట్టుగా నేనైతే వీడియోని ఎలా తీసిందైతే అలా పెట్టేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చి. కరెక్ట్గా 4 minutesలో క్లిప్ చేశాను అనమాట. బాగుంది. లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. నేను ఇది నైటే చేసి ఉంచేసాను, ఎందుకంటే కొంచెం డ్రై అయిపోతుంది కదా అని. లుక్ అయితే మాత్రం ఫైనల్ వరకు చూడండి చాలా బాగా వచ్చింది. ఇంకా మేకింగ్ అయితే ఉన్నాయి కొన్ని ఫ్రాక్స్ కుట్టాలి. నెక్స్ట్ లెహంగా అయితే ఉంది, లెహంగా స్టిచ్ చేయాలి. చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా హ్యాండ్ మోడల్స్ అయితే. బయట అడుగుతుంటే చాలా ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు. కొంచెం ఇంకా ఇన్స్టాలో చూస్తూ ఉంటే చాలామంది మేకింగ్ అయితే చేస్తున్నారు. కానీ అలా మేక్ చేయాలన్నా కూడా చాలా పేషెన్స్ అనేది ఉండాలి, టైం ఉండాలి అనిపించింది నాకైతేను. ఇదిగోండి ఒకవైపు అయితే ఇలా అంటించేసాను కదా, ఇటు ఒక 6 అటు ఒక 6 అయితే పట్టాయి అనమాట. అంటే 6 డైమండ్ షేప్వి అంటించాను. మిడిల్లో 4 చాలా లో బడ్జెట్లోనే అయిపోతుంది ఇది. ఈ సెంటర్ క్లిప్ అనేవి కూడా నేను ఆన్లైన్ స్టోర్లోనే తెప్పించుకున్నాను అప్పుడే. అంటే షిప్పింగ్ అనేది మనకి ఒకేసారి అమౌంట్ పడుతుంది కదా, అందుకని చెప్పి నేను ఎక్కువ బల్క్గానే తెప్పించుకున్నాను. మనకి పర్సనల్ యూజ్ అయినా ఉంటాయి, రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వచ్చు. లేదా ఫర్ సపోజ్ ఎవరైనా అడిగారు అనుకోండి, అప్పటికప్పుడు మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి 2-3 days ల్యాగ్ చేసే కన్నా ఇన్స్టెంట్గా చేసి ఇవ్వచ్చు అని చెప్పి ఇలా అయితే చేశాను నేను. ఇదిగోండి ఇక్కడ వీడియో అంతా అయితే అసలు కవర్ అవ్వలేదు. నేను నైట్ 10 అలా చేసినట్టున్నాను ఈ వీడియో అనేది అయితే. అందుకే నేను ఇంకా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే చూస్తున్నాను. తర్వాత ఇంకా పడుకుండిపోయాను. ఇదిగోండి కాకపోతే వీడియో అనేది ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, మేకింగ్ వీడియో అనేది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల, షేర్ వల్ల నాకైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అనిపిస్తుంది కదా, యూట్యూబ్ చేస్తున్నావు కదా అంటే ఇప్పటికీ అందరూ అడుగుతున్నారు ఇన్కమ్ ఏమైనా వస్తుందా ఏంటి అనేది. మనం కష్టపడాలి కదా. నేను కొన్ని టెక్ ఛానల్ వీడియోస్ చూస్తుంటే అయితే పేషెన్స్గా ఉంటే వస్తాయి అంటున్నారు. అది మాత్రం 100% కరెక్టు. ఎందుకు అంటే కొన్ని ఛానల్స్ వాళ్ళు చేసే వీడియోస్ అయితే వాళ్ళు పెట్టే ఎఫర్ట్ చాలా బాగుంటుంది. అలాంటి వాళ్ళకైతే ఇన్కమ్ అనేది బాగా వస్తుంది అనుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇలాగా పైన 3D ఎఫెక్ట్ వచ్చేట్టుగా 4 డైమండ్ షేప్ కుందన్స్ అయితే పెట్టేశాను. ఇంకా పోకీ డ్రాప్స్ తోటి బ్లాక్ బీడ్స్ చైన్, బ్లాక్ పోకీ డ్రాప్స్ తోటి చైన్స్ అయితే ఇన్విజిబుల్ చైన్స్ చేయాలి. వాటి మేకింగ్ వీడియో కూడా పెడతాను. ఇలా కాకుండా కరెక్ట్గా అంటే ప్లేస్ అనేది చూసుకొని, కెమెరా ప్లేస్ అంటే ఎడిటింగ్ చేసేటప్పుడే చూస్తున్నాను నేను, అలా కాకుండా మేకింగ్ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా చూసుకుని అయితే ఈసారి వీడియో క్లియర్గా పెడతాను. ఇది కూడా చాలా వరకు కవర్ అయింది. నేను చెప్పా కదా వీడియో కట్ చేసి రెడ్యూస్ చేయొచ్చు టైం అనేది. కాకపోతే ఒక క్లిప్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది తెలుస్తుంది కదా, అంటే ఫర్దర్గా ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి అని చెప్పి ఇలా అయితే తీశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.